ప్రాంతంలో ఉన్నాం. ఈరోజు మాట్లాడుకునేది ముఖ్యంగా చెట్ల గురించి మాట్లాడతాం. చెట్లను ఎలా నాటుకోవాలి, అట్లని ఎంత పెద్ద మొత్తంలో మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో మనం పెంచి డెవలప్మెంట్ చేస్తే చాలా ఈజీ ఉన్నది అని నేను అనుకుంటున్నాను. రేపు ఇప్పుడు మనం డివైడర్కి వెళ్ళి వెళ్తున్నాం. కార్యక్రమం అనేది చేయాలి ఖచ్చితంగా. ఓకే, ఈ మొత్తం కూడా మరోసారి చెట్లు నాటుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. నాటుకొని ఈ పచ్చదనాన్ని పెంచడానికి ప్రయత్నించాలన్నది నా పాయింట్ ఆఫ్ వ్యూ. గతంలో చెట్లు నాటడం జరిగింది, సరైన నాలెడ్జ్ లేక అవి మళ్ళీ స్క్రాప్ చేయటం జరిగింది, అంటే తీయటం జరిగింది. ఓకే, జరుగుతుంటాయి పొరపాట్లు అనేది మనుషులు చేస్తుంటారు, అధికారులు చేస్తుంటారు, అది కావట్లేదు. మనం మరొకసారి కూడా ఇప్పుడు నేను అగ్రికల్చర్ శాస్త్రవేత్త, దాంతోపాటు మండలాల్లో నియోజకవర్గాల్లో చెట్లు ఎలా పెంచాలి, ట్రాఫిక్ ఒక డివైడర్ నాటుకుంటూ పెద్ద చెట్లు అటుపక్క వచ్చి అటు ఒక 40 అడుగులు లేడు రావాలి, ఇటు వస్తే ఒక 40 అడుగులు లేడు వస్తుంది. పోసుకోవడానికి పబ్లిక్ టాయిలెట్లు కూడా అవసరమైతే ఈ డివైడర్ పక్కన ఇవ్వడం జరుగుతుంది. డ్రైనేజ్ సమస్య లేకుండా డ్రైనేజ్ పర్ఫెక్ట్గా చేస్తూనే మనకి బైక్లకు కానీ కార్లకు కానీ పార్కింగ్ స్థలాన్ని కూడా ఏర్పాటు చేయటం అనేది జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం చూస్తున్న ప్రతి ఒక్క నియోజకవర్గంలో మోనో కార్పొరేట్ చెట్లని తీసేయటం జరిగింది. కానీ మనం ఎక్కువ ఇప్పుడు ఏమి ఇస్తున్నామంటే చెట్లు 4 రకాల చెట్లు ఖచ్చితంగా ఇస్తున్నాం. 4 రకాల చెట్లలో ఒకటి బ్యాంబో ఉంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాటు వెరైటీ మామిడి ఉంది, దాని తర్వాత రాగి చెట్లు ఇస్తున్నాం. చింతను కూడా ప్రమోషన్ చేయట్లేదు, చింత బ్లాక్ లిస్ట్. ఓకే, సారీ, యాప అవన్నీ పెంచుకుంటూ మన రాష్ట్రంలో పచ్చదనాన్ని పెద్ద మొత్తంలో పెంచడానికి ప్రయత్నించడానికి మా వంతు సహాయం చేస్తున్నాం. మన గవర్నమెంట్ నుంచి ఖచ్చితంగా సపోర్ట్ కావాలి. తొందరలో పవన్ కళ్యాణ్ నుంచి కూడా ఈ చెట్లది నాటేదాన్ని